హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీస్లో పనిచేయడానికి అటెండెంట్గా మనకి 2026లో మొత్తం 572 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్గా ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ మనం పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. డేట్ వచ్చి మనకి వెబ్సైట్ లింక్లు ఓపెన్ అయ్యేది జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4 వెబ్సైట్ లింక్లు అనేవి మనకి ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనం ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయాలి. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4 తారీఖు మధ్యలో మనకి ఎగ్జామ్స్ అనేది ఫిబ్రవరి 28, మార్చి 1 తారీఖు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కంపెనీ నేమ్ వచ్చి ఆర్బీఐ, పోస్ట్ నేమ్ అటెండెంట్గా 572 పోస్టులు ఉన్నాయి. శాలరీ 24,250 నుంచి 53,550 వరకు మనకి శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. హైయర్ క్వాలిఫికేషన్ అనేది నాట్ ఎలిజిబుల్. ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మన అప్లికేషన్ పెట్టడానికి స్టార్టింగ్ డేటు జనవరి 15, లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ పెట్టడానికి ఫిబ్రవరి 4వ తారీఖు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఏ రాష్ట్రాల్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్గా చూద్దాం. అహ్మదాబాద్లో 29 పోస్టులు ఉన్నాయి, బెంగళూరులో 16 పోస్టులు ఉన్నాయి, భోపాల్లో 4 పోస్టులు, భువనేశ్వర్లో 36 పోస్టులు, చండీగఢ్లో 2 పోస్టులు, చెన్నైలో 9 పోస్టులు, గౌహతిలో 52 పోస్టులు, హైదరాబాద్లో 36 పోస్టులు, జైపూర్లో 42 పోస్టులు, కాన్పూర్, లక్నోలో 125 పోస్టులు, కలకత్తాలో 90 పోస్టులు, ముంబైలో 33 పోస్టులు, న్యూఢిల్లీలో 61 పోస్టులు, పాట్నాలో 37 పోస్టులు, మొత్తంగాను 572 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది మన ఇండియా వేస్గా. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మనకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు. 50 రూపాయలు ఎస్టీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే మాత్రం అప్లికేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది 450 రూపాయలు, ప్లస్ జిఎస్టీ కూడా 18 రూపాయలు, 18% అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే టెస్ట్ మనకి రాయాల్సి వచ్చింది. ఎగ్జామ్ అనేది లాంగ్వేజ్ మనం ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఆ ఎగ్జామ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ అనేవి ఉంటాయి. దీంట్లో ఎగ్జామ్ మోడల్ వచ్చి రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంగ్లీష్ అనేది 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 30, న్యూమరికల్ ఎబిలిటీ అనేది 30 క్వశ్చన్స్ అని ఉంటాయి. మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి 90 నిమిషాల్లో మనం ఎగ్జామ్స్ అనేది రాయాలి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మనకి 4 క్వశ్చన్స్ అనేవి రాంగ్ అయినట్టయితే 1 మార్క్ అనేది తీయటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎగ్జామ్ అనేది కూడా క్లియర్గా డీటెయిల్గా ఏ విధంగా రాయాలనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆర్బీఐకి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు. అన్నీ కూడా పూర్తి డీటెయిల్స్గా ఈ అప్లికేషన్లో ఉంటాయి. దీన్ని చూసి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే జాబ్స్ కెరియర్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్గా చెక్ చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ లింక్ అనేది మన డిస్కషన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఆర్బీఐలో ఆఫీస్ అటెండెంట్గా రిక్రూట్మెంట్ 2026కి 572 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి సమాచారం మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.